బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మాటల మంటలైతే కొనసాగుతున్నాయి. కవితకు అలాగే జగదీష్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధమే కొనసాగుతోంది. కవిత వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలోనే కౌంటర్ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో కొంత గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కవిత అసలు ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొంత గ్యాప్ అయితే రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పుడు మరోసారి జగదీష్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు, జగదీష్ రెడ్డి కూడా అదే స్థాయిలో తిరిగి కౌంటర్ ఇవ్వడంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ కు కవితకు కొంత గ్యాప్ చాలా స్పష్టంగా కనిపిస్తోందనే చర్చ నడుస్తూ ఉంది. ఆయన ఉద్యమ ప్రస్థానం ఎక్కడిది అంటూ కూడా కవిత స్పందించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. నల్గొండలో లిల్లీపుట్ నేత అంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీనే లేదు అంటూ కూడా జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అంటే ఒక్కరి మాటలకు మరొకరు తారస్థాయిలోనే పీక్స్ లోనే మాటల యుద్ధం అయితే కొనసాగిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. ఆ మాటల దాడి ఏ స్థాయిలో ఉందనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. నేను మాట్లాడిన మాటల్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు అంటూ కూడా జగదీష్ వ్యాఖ్యలు చేశారు. అంటే నల్గొండలో లిల్లీపుట్ నేత అంటూ కూడా కవిత చేసిన దానికి ఆయన కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. కన్ను లొట్టపోయి అన్నట్టుగా, అంటే ఓడిపోయి చివరి క్షణంలో నెగ్గారు అంటూ కూడా కవిత చేసిన వ్యాఖ్యలకు ఆయన కూడా అదే స్థాయిలో ఇంతవరకు ఓడిపోయిన నేతల గురించి ఏం మాట్లాడతారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే చాలా స్థాయిలోనే, అంటే గతంలో ఎప్పుడూ కూడా కవిత చేస్తున్న వ్యాఖ్యలకు కావచ్చు, ఆరోపణలకు కావచ్చు, వాగ్బానాలకు కావచ్చు బీఆర్ఎస్ నేతలు కొంత ఆచితూచి వ్యవహరించిన సిచ్యువేషన్ కనబడింది. నేడు ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితం ఈ మాటల మంటలైతే తారాస్థాయికి చేరాయి. జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలోనే స్పందించిన సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం అయితే తారాస్థాయికి చేరిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. రాజకీయంగా ప్రస్తుతం అయితే చాలా హాట్ టాపిక్ గా కనిపిస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. నల్గొండలో బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యారంటూ కూడా కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయనకు ఉద్యమ ప్రస్థానం ఎక్కడిది అంటూ కూడా ప్రశ్నించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూటిగా స్పందించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కేసీఆర్ శత్రువుల వ్యాఖ్యలనే కవిత వల్లవేశారు అంటూ కూడా జగదీష్ చేస్తున్నారు. అంటే కవిత వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉండి నడిపిస్తున్నాయంటూ కూడా ఆయన ఒక రకంగా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ కవిత మధ్య దూరం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం కవిత చేసిన వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో ఈ మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది అంటూ కూడా రాజకీయంగా తీవ్ర చర్చ అయితే నడుస్తూ ఉంది. కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎక్కడ అంటూ కూడా కవిత చేసిన వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు జగదీష్ రెడ్డి కూడా అదే స్థాయిలో చేశారు. కేసీఆర్ లేకపోతే నేనే కాదు, అసలు పార్టీయే లేదు, ఎవరూ లేరు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ మాటల యుద్ధం అనేది తీవ్ర స్థాయిగా చెలరేగిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. రాజకీయ వర్గాల్లో అది ఒక హాట్ టాపిక్ గా కనిపిస్తోంది. ఆయనకు ఉద్యమ ప్రస్థానం ఎక్కడిది అంటూ కూడా కవిత ప్రశ్నించిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దానికి అదే రీతిగా జగదీష్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. తీవ్ర మాటల యుద్ధం అయితే ఇద్దరి మధ్య కొనసాగాయి. నల్గొండలో ఓ లిల్లీపుట్ నేత గురించి మాట్లాడుతుందా, నేను మాట్లాడిన మాటల్లో ఆశ్చర్యం ఏమీ లేదు అంటూ కూడా ఈయన వ్యాఖ్యలు. కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎవరు అంటూ కూడా కవిత, కేసీఆర్ లేకపోతే పార్టీ లేదు, నాయకులే లేరంటూ కూడా జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు. ఇలా ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగింది. కవిత చేసిన ప్రతి వ్యాఖ్యకి కూడా జగదీష్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఇటు బీఆర్ఎస్ పార్టీలతో పాటు రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు. సార్, మీ పార్టీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? వాస్తవానికి ఈ మధ్యకాలంలో నన్ను కొంతమంది మిత్రులు ఇంటర్వ్యూలలో కావచ్చు, ప్రెస్ మీట్ సందర్భంలో కావచ్చు, ఒక ప్రశ్న అడుగుతున్నారు పదే పదే. ఇట్లా వారికి సంబంధించి ఏదైనా చర్చ జరిగిందా అని అడిగినప్పుడు నేను ఒకటి మాట చెప్పిన, మేము ఎప్పుడు కేసీఆర్ గారిని కలిసినా పార్టీలో మేము ముఖ్యం కూర్చున్నా, ఒక నిమిషం కూడా మేము ఎన్నడూ చర్చ చేయలేదు దానికి సంబంధించి. కాబట్టి మీరు సమయం వృధా చేస్తున్నారు అనవసరంగా.
నిమిషం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ విషయం గురించి వెళ్ళి మేము ఎవరైనా మాట్లాడలేదు అని చెప్పిన. ఓకే, దానికి సంబంధించి వారు ఏదైనా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి మాట్లాడినట్టు, ఇంకా నా మీద వ్యక్తిగతంగా ఏదో మాట్లాడినట్టు వచ్చింది కొంత. సింపుల్ దానికి నా సమాధానం ఒకటే, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. ఇక పదాలు అంటారా, నా గురించి మాట్లాడిన పదాలు, భాష అంటారా, అది అలా కొత్త ఏం కాదు, వింతేం కాదు. కేసీఆర్ విరోధులు, కేసీఆర్కి బద్ధశత్రువులైన వాళ్ళు, అనుక్షణం కేసీఆర్ పైన విషం కక్కే వాళ్ళు ఏదైతే పదాలను వాడుతున్నారో, ఈ మధ్యకాలంలో నా పైన వాడుతున్నారో రేవంత్ రెడ్డిలు, రాధాకృష్ణలు, ఇంకా కొంతమంది, అదే పదాలను మీరు మరొకసారి వల్లవేసే ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తా ఉన్న వారికి. అంటే కవితను మేము, కవిత గురించి చర్చ జరగట్లేదు, కవితను మేము అంతగా పట్టించుకోవట్లేదు అన్నట్టు మీరు మాట్లాడిన వ్యాఖ్యల సందర్భంగానే కవిత ఈరోజు ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కవిత ఇష్యూ ఆమె తండ్రి కేసీఆర్కు లేఖ రాసినప్పటి నుంచి కూడా ఆమె వ్యవహారం ఇటు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో కొంత కన్ఫ్యూజన్, ఆందోళన నెలకొంది కార్యకర్తలు కూడా. ఎందుకు కవిత ఇష్యూ చర్చ జరగట్లేదు పార్టీలో? మిత్రమా, ఆందోళన, గందరగోళం మీ మధ్యన ఉన్నట్టుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల, నాయకుల మధ్యన ఎక్కడ గందరగోళం లేదు, ఎక్కడ ఎటువంటి ఆందోళన లేదు. అందరూ వాళ్ళ కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ ప్రభుత్వ దుర్మార్గానికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైన పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఎవరికి ఏం కన్ఫ్యూజన్స్ లేవు. ముందు నుంచి కవిత కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే మీ పార్టీ ఎమ్మెల్సీ ఆమె, తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ ఎవరు లీక్ చేశారో తేలాలని చెప్పి ముందు నుంచి చెప్తుంది. పార్టీ నాయకులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎందుకు స్పందించట్లేదు సార్? ఎందుకంటే మీరు ముందు నుంచి ఉద్యమ ప్రస్థానం నుంచి ఉన్నారు, ఈ బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నారు, కేసీఆర్కి సన్నిహితంగా ఉన్నారు. కవిత రాసిన లేఖ ఎవరు లీక్ చేశారో ఎందుకు బయటికి రావట్లేదు? అది వారిని అడగాల్సిన ప్రశ్న. ఎవరికి ఇచ్చొచ్చారో వారిని అడగాల్సింది, మీరు నన్ను అడిగితే ఎట్లా? ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరి ద్వారా పంపినారు, మీరు వారిని అడగాల్సింది. దానికి నేను ఎట్లా చెప్తా సమాధానం? ఆమె పార్టీ కీలక నేతలపైన అనుమానం వ్యక్తం చేస్తుంది. నేను ఏమంటున్నా, వారు ఎవరికి ఇస్తే ఎట్లా లీక్ అయిందనే విషయం వారినే మీరు అడగాలి. మీరు ఎవరి చేతికి ఇచ్చిండ్రు, ఎట్లా అయింది అనుకుంటున్నారు అని వారిని అడిగి తీసుకోండి సమాచారం ఏందో. నాకు సంబంధం లేని విషయం అది. నల్గొండలో ముఖ్యంగా మీ మీద ఇంకో కామెంట్ చేసింది, విమర్శ చేసింది. నల్గొండలో అన్ని స్థానాలు ఓడిపోవడానికి, మీ సూర్యాపేట తప్ప అన్ని స్థానాలు ఓడిపోవడానికి మీరే కారణం అని చెప్పి ఆమె కామెంట్ చేసిన పరిస్థితి. గుడ్, నేను రెడీగా ఉన్నా తీసుకోవడానికి. నేనే వెనక్కి పోను. 25 సంవత్సరాల నల్గొండ జిల్లా ఉద్యమ ప్రస్థానంలో ఉద్యమ నిర్మాణానికి, ఉద్యమం సందర్భంలో జరిగిన జయాలు, అపజయాలకి, ఎన్నికలలో జరిగిన గెలుపుటములన్నిటికీ కూడా నేను పార్టీ సభ్యుడిగా నా వంతు పాత్ర, నేను బాధ్యత తీసుకుంటాను, అందులో సందేహం లేదు. మీరు కవితపై చేసిన కామెంట్స్కు బీఆర్ఎస్ పార్టీలోని ఒక కీలక నేతనే మీ వెంటుండి ఆ కామెంట్ చేయించారని చెప్పి కూడా కవిత మాట్లాడారు. అసలు నేను కామెంటే చేయలేదు. నేను చేస్తే కామెంట్ చేస్తే కదా మీరు ప్రశ్న అడిగినరు ఇట్లా అని. నేనేమన్నా, మీరు ఇంతసేపు ప్రశ్న అడిగారు కానీ అంతసేపు మేము చర్చ చేయలేదు, ఎప్పుడు ఈ సమయం వృధా అని చెప్పిన. అంతే కదా, ఇప్పుడు చెప్పేది అప్పుడు చెప్పినా, ఎప్పుడైనా కదా చెప్తాను. చర్చ చేస్తే చెప్పడానికి చర్చ చేసినామని. చర్చ చేయని విషయంలో మీరు ఎంతసేపు ఎందుకు తాపత్రయపడుతున్నారు? పాపం మీ సమయం నా సమయం వృధా అని చెప్పిన. నేను మళ్ళీ కూడా అంతే చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చాలా తెలివిగా సమాధానం. కవిత చేసిన కామెంట్స్పై ఆయన చాలా స్పష్టంగా స్పందిస్తున్నారు. తాను కవితపై ఎటువంటి విభేదాలు కానీ విమర్శలు కానీ చేయలేదు. తాను కవిత విషయం చర్చకు రాలేదన్న మాట మాత్రమే చెప్పాను. దానిపైన కవిత ఈ విధంగా రియాక్ట్ అవ్వడం మాత్రం కొంత ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రవితో కర్ణాకర్, 10 TV, హైదరాబాద్. రైట్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాం కదా బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. కవిత, జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం అనేది తారాస్థాయికి చేరింది. కవిత చేసిన వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీంతో కవితకు, పార్టీకి, అలాగే పార్టీలోని కీలక నేతలకు మధ్య ఖచ్చితంగా గ్యాప్ అయితే స్పష్టంగా ఉంది. అది రోజు రోజుకు పెరుగుతోంది. మరోసారి అది తారాస్థాయికి చేరుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కవిత చేసిన వ్యాఖ్యలు ప్రతిదానికి కూడా జగదీష్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక నుంచి కవిత ఎటువంటి ఆరోపణలు చేసినా అదే స్థాయిలో బీఆర్ఎస్ నుంచి కౌంటర్ ఉండబోతోందనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నాయి. కవితకు, బీఆర్ఎస్కు మధ్య కొంత దూరం అయితే ఖచ్చితంగా పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా అది మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే కొంత తారాస్థాయికి చేరింది. ఇప్పటి వరకు కవిత ఎటువంటి వాగ్బానాలు సంధించినా, ఎటువంటి ఆరోపణలు చేసినా కొంత చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ, కొంత ఆచితూచి వ్యవహరించే
బీఆర్ఎస్ శ్రేణులు. ప్రస్తుతం జగదీష్ రెడ్డి వ్యాఖ్యలతో అది కొంత స్పష్టమైపోయింది. ఇక్కడ నుంచి ఇటువంటి కౌంటర్లు, ఇటువంటి మాటల యుద్ధం తారాస్థాయికి చేరే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున బయట కూడా ప్రచారం జరుగుతోంది. కవిత వెనుక కొన్ని శక్తులు, రాజకీయ శక్తులు ఉండి నడిపిస్తూ ఉన్నాయి. పార్టీకి కొంత నష్టం చేకూర్చే విధంగా కొంతమంది రాజకీయ శక్తులు కవితను నడిపిస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా జగదీష్ రెడ్డి కొంత అనుకూలంగానే చేసిన వ్యాఖ్యలుగా కూడా మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం.